వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అంశంపై జోనల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం కొత్త బస్తీలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు, సంఘ ప్రతినిధులు మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వర్ను కలిసి ఈ అంశంపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్తో పాటు అల్వాల్ డిప్యూటీ కమిషనర్స్ అనుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ధర్నాలో సంఘ సభ్యులు అరవింద్ కుమార్, ప్రేమ్ కుమార్, రాజు, రమేష్, శరణగిరి, అరుణ్ కుమార్, రామానుజన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు మరియు స్థానిక ఎస్సీ సమాజ ప్రజలు పాల్గొని తమ నిరసనను శాంతియుతంగా వ్యక్తం చేశారు. జడ్జి ఆఫీస్కి వెళ్తే సార్ అక్కడ లేరు, అల్వాల్ సర్కిల్లో ఉన్నారంటే ఇక్కడికి వచ్చి సార్లు కలిసి సార్లు కలిసి డీసీ గారితో కలిసి ఎదుగుతుంటే కూడా వారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ డీసీ గారైనా సరే జడ్జి గారైనా సరే చాలా సానుకూలంగా స్పందిస్తూ మీకు ఈ కష్టాన్ని చూసి మీకు సముద్రాలు కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ కమిటాన్ని ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం. మీ అనుకూలం మేరకే చూస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి బహుశా ఈ రోజు వరకు ఏమైనా ఫైనల్ చేస్తారా, మరి వెయిట్ చేస్తాం మేము కూడా. ఈ రోజు నిన్న ఏ విధంగా అయితే మొదటి రోజు నిశ్చయం చేసినామో ఈ రోజు కూడా అదేవిధంగా రెండో రోజు నుంచి కూడా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం కూడా అదేవిధంగా చూస్తాం. ఆదేశాలు ఏ విధంగా ఏ టైంలో వచ్చినా కూడా మేము ఈ యొక్క దీక్షని విరమిస్తూ మేము ధన్యవాదాలు వారు చెప్పుకుంటాం. అలా డీసీ గారు కానీ, ఎస్సీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈ యొక్క మా దీక్షకు ఈ యొక్క కార్యక్రమానికి మా మద్దతుగా మా సీనియర్ నాయకులు మరి గొట్టిముక్కల శ్రీనివాస్ గారు, జ్యోతి గారు మాకు మద్దతుగా తెలపడానికి మన డీసీ గారు దగ్గరికి రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి వారి అందరికీ మా అందరికీ జై బిందు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జై 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 భీమ్. మరి మేము టమాటాల గురించి ఎంత 2 రోజుల నుంచి కష్టపడుతున్నాం. మరి దాని రిజల్ట్స్ కొంచెం ఇవాళ వచ్చినట్టు అనిపిస్తుంది మాకు. మరి జోనల్ కమిషనర్ గారిని కూడా కలిసి లెటర్ ఇచ్చడం అయితే ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. త్వరలోనే దాని గురించి మాట్లాడి ఏదో ఒకటి మేము క్లియర్ చేస్తాము అని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళం ఒక పట్టు మీద ఉన్నామన్నా మా కమిటీలు మేము కూడా బీసీ వాళ్ళము అందరం కలిసి కొట్లాడుతున్నాం దాని గురించి. దాంట్లో ఈ 2 రోజులైనా మాకు కొంచెం రిజల్ట్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. అది ఎంత తొందరగా ఇస్తే మాకు రిజల్ట్ అంత మంచిది. మేమైతే అది రిజల్ట్ వచ్చే వరకు ధర్నా కంటిన్యూ చేస్తున్నాము. అది వచ్చినాకనే వివరించుకుంటాము. మరి ఇంకొక విభక్తి ఏంటంటే మన డీసీ గారు రూమ్లో ఆఫీస్లో ఒక అంబేద్కర్ ఫోటో పెట్టుకోవాలని అని మేము రిక్వెస్ట్ చేసాం. సార్ కూడా సానుకూలంగా ప్రకటించారు, త్వరలో కానీ పెడతా అని చెప్పారు. ఎందుకంటే అది మన రాజ్యాంగానికి మూల కారణం ఆయననే కాబట్టి ఏ గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నా కంపల్సరీ ఆయన ఫోటో పెట్టాలని మేము ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ముఖ్యమైన మనిషి ఆయన కాబట్టి ఆయనకు అది ఫోటో కంపల్సరీ పెట్టాలి, గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మేము పోరాడేది ఆయనది పేరు ఎత్తుకొని ఆయన కంట వేసుకునే కాబట్టి కంపల్సరీ ఆ గౌరవం ప్రతి ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్. వెంకటాపురంలో కొత్త బస్సులో ఉన్న కమిటీ హాల్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం కట్టిన ఇటువంటి యొక్క అంబేద్కర్ పేరు మీద కట్టినటువంటి దాన్ని కమిటీ హాల్ని తీసుకుపోయి వేరే విధంగా మున్సిపాలిటీ అధికారులు చేస్తున్నారు. మరి పేద ప్రజలకు చాలామంది పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు కట్టుకున్న తర్వాత మళ్ళీ వారు వేరే విధంగా వాడుతుంటే కష్టం అవుతుంది అందరికీ. వాళ్ళు పెళ్లి చేసుకున్న చిన్న చిన్న దావా చేసుకున్న సంస్థానం చేసుకోవాలంటే 20,000 ఉన్నది రోజు. కమిటీ హాల్ అని వేరే కాలనీలో కూడా కొన్ని పార్కులు కమిటీ హాల్ చేసుకుని వాళ్ళు కూడా ఫీజు తీసుకుంటారు. మాకు ఉచితంగా వచ్చేటువంటి మా ఒక కమిటీ హాల్ తీసుకొని దీన్ని కూడా కమర్షియల్ చేస్తుంటే ఇక మళ్ళీ పెద్ద పెద్ద ఎక్కడ పడుతారు. మళ్ళీ మీరు చేసిన కృషి మా డీబీసీ అల్వాల్లో ఎన్నో ఏళ్ళ తర్వాత మళ్ళా మాకు కలెక్టర్ ఆదేశాల నుంచి మాకు డీబీసీ మెంబర్ వచ్చినందుకు చాలా మా శరణగిరి గారికి చాలా సంతోషిస్తున్నాం. చాలామంది ట్రై చేసినాం, ఎప్పుడు కూడా రాలే. మళ్ళీ ఈసారి అల్వాల్ ప్రాంతానికి వచ్చినందుకు మరి మిత్రులందరూ కూడా వాళ్ళంతా మా మిత్రులే కలిసి నుంచి కొన్ని 50 ఏళ్ళ నుంచి ఇక్కడ కలిసి తిరగటం. మళ్ళీ అటువంటి ప్రాంతంలో కూడా మమ్మల్ని విభజించి పాలించేట్టు అధికారులు కూడా చూస్తున్నారు. అటువంటి కాకుండా ఒక ఫంక్షన్ హాల్ కట్టాలి. ఈ కమిటీ హాల్ కూడా మాకే తీసుకోవాలి, మా పేరు మీదే కట్టిరాలి. అంబేద్కర్